ట్రంప్నకు కేసులు వివాదాలు కొత్త ఏం కాదు. అయితే ఓ కేసు మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా వైట్ హౌస్లోకి అడుగు పెట్టడానికి 10 రోజుల ముందు ఓ కీలక కేసులో తీర్పు రాబోతోంది. తీర్పు ఇప్పటికే ఫిక్స్ అయింది కూడా. ఏం చేస్తాం, ఎలా చేస్తాం అన్న దానిపై జడ్జ్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఏంటా కేసు? ఈ వ్యవహారంలో ట్రంప్నకు షాక్ తప్పదా? ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఆసక్తి ఏంటి? వైట్ హౌస్ ఎంట్రీకి ముందు షాక్ తప్పదా? హ్యాష్ మనీ కేసులో ఏం జరగబోతోంది? ట్రంప్కు శిక్ష ఖాయమైతే జరిగేదేంటి? ట్రంప్ ఇకపై ఏం చేసే అవకాశం ఉంది? జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ట్రంప్ అనే నేను అంటూ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి ముందే తన పాలన ఎలా ఉండాలన్న దానిపై ట్రంప్ అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాబినెట్ కూర్పు నుంచి చెయ్యబోయే సంతకాలు, తీసుకునే నిర్ణయాల వరకు ప్రతి విషయంపై పక్కా క్లారిటీతో ఉన్నారు. ట్రంప్ వచ్చాక ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న వేళ అంతకు మించిన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది హ్యాష్ మనీ వ్యవహారం. ట్రంప్ బాధ్యతలు తీసుకోవడానికి సరిగ్గా 10 రోజుల ముందు ఈ కేసులో తీర్పు రాబోతోంది. ట్రంప్ను ఇప్పటికే దోషిగా తేల్చిన న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పిస్తుంది, ఏం చేస్తుందని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తూ ఉండగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొత్త చర్చకు కారణమవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న ట్రంప్ని ఇంకా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జనవరి 10న సంచలన హ్యాష్ మనీ కేసులో ట్రంప్కి శిక్ష ఖరారు కానుంది. యుఎస్ చరిత్రలో నేరారోపణతో పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తాడు. ట్రంప్నకు శిక్ష ఖరారు చేస్తాం, కానీ జైలు శిక్ష విధించబోను అని ఈ కేసుకు సంబంధించిన న్యాయమూర్తి చెప్పారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు వ్యక్తిగతంగా లేదంటే వర్చువల్ గా విచారణకు హాజరు కావచ్చని, అధ్యక్షుడిగా ట్రంప్ సమర్థుడని భావించిన జనాల నిర్ణయానికి న్యాయం చేసేలా తీర్పు ఇవ్వబోతున్నామని వివరించారు. జ్యూరీ తీర్పును గౌరవించడం, అలాగే చట్టానికి ఎవరూ అతీతులు కాదనే జనాల అంచనాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని చెప్పుకొచ్చారు. ఏ రోజైతే ఆయన జనవరి 20ని ప్రెసిడెంట్ అయ్యాడో ఆయనకు ఆయనే క్షమాపణ ఇవ్వచ్చు. ఆ హక్కు ఉన్నది రాజ్యాంగంలో, అమెరికాలో. సో తప్పకుండా ఆ పనే చేయబోతున్నాడు. ఆయనకి ఎంబారస్మెంట్ చేయాలి, అంతవరకే ఈ శిక్ష వేస్తున్నారు. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఏదో అడ్డం వచ్చి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకోకపోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. వైస్ ప్రెసిడెంట్ ఆయనకి పార్డన్ క్షమాపణ ఇస్తాడు, మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు. హ్యాష్ మనీ కేసు నుంచి ట్రంప్ను తప్పించేందుకు ఆయన తరపు లాయర్లు విశ్వ ప్రయత్నం చేశారు. ట్రంప్పై ఆరోపణలను కొట్టివేయాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు ఈ కేసు నుంచి రక్షణ లభిస్తుందని వాదించారు. అయితే ట్రంప్ లాయర్ల వాదనలను న్యూయార్క్ జ్యూరీ తోసిపుచ్చింది. ప్రెసిడెంట్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మాత్రమే రక్షణ ఉంటుందని, వ్యక్తిగతమైన కేసులకు అలాంటి మినహాయింపులు ఉండవని జ్యూరీ క్లియర్ కట్ గా చెప్పేసింది. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా నిర్ధారణ కావడంతో శిక్ష విధించడం తప్పదని చెప్పేసింది. 18 పేజీల తుది తీర్పును ఈ నెల 10న వెలువరించేందుకు సిద్ధమైంది. ఇకటు ఈ తీర్పును రిగ్గింగ్ అంటూ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. న్యాయమూర్తిపై పక్షపాతం, అవినీతి ఆరోపణలు గుప్పించారు. న్యాయమూర్తి అవినీతి పరుడని, అందుకే విచారణలో అవకతవకలు జరిగాయంటూ ఫైర్ అయ్యారు. దేశాన్ని నడిపించే ట్రంప్ సామర్థ్యానికి ఈ కేసు విఘాతం కలిగిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించినా కోర్టు దానికి అంగీకరించలేదు. తీర్పు మారిస్తే జనాల్లోకి తప్పుడు అభిప్రాయం వెళ్లే అవకాశం ఉంటుందని వివరించింది. ఏమైనా జనవరి 10న ట్రంప్నకు కోర్టు శిక్ష విధిస్తే అది అమెరికా రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ట్రంప్నకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శిక్ష పడుతుంది, కానీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది కోర్టు చెబుతున్న మాట.
అయితే ఇది ట్రంప్ను జీవితాంతం వెంటాడే అవకాశం ఉంటుంది. మరిప్పుడు ఈ కేసుపై ఆయన ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? అసలు హ్యాష్ మనీ కేసేంటి? ట్రంప్ దోషి అని ఎలా తేలింది? ట్రంప్ పొలిటికల్ కెరియర్లో హ్యాష్ మనీ ఓ మరకలా మిగిలిపోవడం ఖాయమా? అమెరికా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి? అసలు హ్యాష్ మనీ కేసేంటి? ట్రంప్ దోషి అని ఎలా నిర్ధారించారు? ఇకపై కేసులో ఏం జరగబోతోంది? హ్యాష్ మనీ కేసు ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల కింద జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ట్రంప్ మీద విచారణ జరగ్గా కోర్టు దోషిగా తేల్చింది. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ కు డబ్బులు చెల్లించిన ఘటనలో వ్యాపార రికార్డులను తప్పుగా చూపినట్లు ట్రంప్ పై ఆరోపణలు ఉన్నాయి. 2006లో స్టార్మీ డానియల్స్ ను ట్రంప్ లైంగికంగా వేధించారని, అయితే 2016 ఎన్నికల సమయంలో ఆమెను అడ్డుకునేందుకు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం కోసం సేకరించిన విరాళాల నుంచి సొమ్ము చెల్లించారని, ఈ విషయం బయటపడకుండా రికార్డులను కుట్ర చేశారు అన్నది ప్రధాన అభియోగం. దీన్నే హ్యాష్ మనీ కేసుగా పిలుస్తారు. తన లాయర్ ద్వారా స్టార్మీకి $1.30 లక్షల హ్యాష్ మనీని ఇప్పించారు అన్నది ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. న్యూయార్క్లో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులందరూ చేసిన పని అది దేశం అందరికీ చెప్పుకున్నారు, దేశం అందరూ ఒప్పుకున్నారు. అదే విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆయన రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ పని చేసినా అది దాని మీద శిక్ష పడకూడదంటే ఏదో కారణాలు చెప్పి ఇప్పుడు జనవరి 10వ తారీఖున శిక్ష వేస్తాను అని న్యూయార్క్ జడ్జి అన్నారు. కానీ శిక్ష అనేది జైలు టైం మాత్రం ఇవ్వను, ఊరుకునే ఆయన తప్పు చేశాడని చెప్తాను, అంతవరకు వచ్చాడు. ట్రంప్ పై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ సక్సెస్ అయింది. 6 వారాల విచారణ తర్వాత ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమే అని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమే అని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలమిచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను దోషిగా ప్రకటించొద్దని ట్రంప్ కోరారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తనకు హాని చేసేందుకే ఈ కేసును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఆరోపణలు చేశారని, ట్రంప్ను కార్నర్ చేశారంటూ ఆయన తరపు లాయర్లు వాదించారు. జనవరి 10న న్యూయార్క్ కోర్టు శిక్ష ప్రకటిస్తే క్రిమినల్ కేసులో శిక్ష పడిన అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌస్లోకి అడుగు పెడతారు. ఇకటు న్యూయార్క్ కోర్టు విధించే శిక్షపై ట్రంప్ పై కోర్టులో అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికాలో నగదు చెల్లింపులకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసిన నేరం రుజువైతే 4 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. జైలుకు పంపించకుండా శిక్షించే అవకాశం కూడా ఉంది. అయితే శిక్ష పడుతుంది కానీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. అయితే ట్రంప్ జైలుకు వెళ్లకపోయినా, జరిమానా కట్టకపోయినా ఒక అధ్యక్షుడిపై ఇలా కేసు నిరూపితం కావడం, జైలు, జరిమానా శిక్షలు పడడం లాంటివి మాత్రం ఆయనకు మరకలు పడేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిపై ఇప్పటి వరకు కేసులు లేవని, ఇప్పుడు ట్రంప్ విషయంలో ఈ రెండూ జరుగుతున్నాయి. ఈ కేసులో ఏం జరిగినా అభియోగాలు మాత్రం ట్రంప్ను జీవితాంతం వెంటాడడం ఖాయం.